సైడ్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజువల్స్ లో వేరే చౌదరిని చంపటానికి ఉపయోగించినటువంటి కత్తులు. ఈ కత్తుల ద్వారా నలుగురు కుర్రవాళ్ళు వేరే చౌదరి కార్యాలయంలోకి వెళ్ళి ఆయన్ను విచక్షణారహితంగా 53 సార్లు కత్తితో ఆయన్ను పొడిచి చంపినట్లుగా కూడా మనకి ఈరోజు ఎస్పీ కార్యాలయంలో జరిగినటువంటి మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. సంచలనం సృష్టించినటువంటి వేరే చౌదరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈరోజు ఎస్పీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించడం జరిగింది. ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారు ఈ హత్య కేసులో వాడినటువంటి వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మొబైల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒళ్ళు గగుర్లు పుట్టేటువంటి ఈ సంఘటన, ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను ఎస్పీ వెల్లడించారు. అయితే ముద్దాయిలు వేరే చౌదరిని చంపటానికి వాడినటువంటి పరికరాలను కనుక మనం చూసినట్లయితే ఒళ్ళు దిమ్మ తిరిగిపోద్దని కూడా తెలియజేసుకోవచ్చు. మీరు చూస్తున్నటువంటి విజువల్లో కూడా వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించినటువంటి పరికరాలను ఇప్పుడు